హాయ్ అండి. ఈరోజు నేను మీకు చూపించబోయే వంట వార్పబ్బియం అండి. ఇదిగో ఇలా ఉంటుందండి. ఇది ట్రెడిషనల్ వంట అండి. ఇది మా అత్తయ్య గారి సైడ్ వాళ్ళు చేస్తారండి. చాలా బాగుంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో మీకు ఇప్పుడు వివరంగా చూపిస్తానండి. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి, మీకు మొత్తం అర్థం అవుతుంది. అప్పుడు ఈజీ అండి, తొందరగా అయిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుందండి. ఈ వార్పబ్బియాన్ని ఎలా తయారు చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి. వార్పబ్బియానికి కావలసిన పదార్థాలు: బియ్యం, కందిపప్పు, తాలింపు గింజలు, నూనె, ఉప్పు, కారం, ఒక 20 నుంచి 25 ఎల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకున్నానండి, పసుపు, సల్లమిరపకాయలు, కరివేపాకు. ఈ ఐటెంకి ముఖ్యంగా కావాల్సింది సల్లమిరపకాయలండి. ఇవి మేము ఇంట్లోనే తయారు చేసుకుంటాము. ఇవి కంపల్సరీ ఉండాలండి. సల్లమిరపకాయలు రుచి వచ్చేదే ఈ సల్లమిరపకాయలతో అండి. కాబట్టి ఇవి తప్పనిసరిగా ఉండాలి ఈ ఐటెంలో మాత్రం. ఎల్లిపాయలు కూడా మేము కొంచెం తక్కువ తింటాం కాబట్టి నేను 25 నుంచి 30 మధ్యలో తీసుకున్నాండి. మీకు కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. అవి ఎల్లిపాయలు కానీ సల్లమిరపకాయలు కానీ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ వస్తుందండి ఈ వార్పబ్బియానికి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా మనం ఏం చేయాలంటే 1.5 ఈ గ్లాస్ తోటండి మెజర్మెంట్స్ కొలతలు చెప్తున్నా, గ్లాస్ తోటి కొలతలు చెప్తున్నా. 1.5 గ్లాసు బియ్యం తీసుకున్నానండి. నేను అర గ్లాస్కి కొంచెం తక్కువ కందిపప్పు ఇలా వేసుకొని బాగా కలిపి బియ్యం బాగా కడగాలండి. ఒక 2-3 సార్లు ఉంచుకోవాలి నీళ్లు కడిగి. ఇలా నీట్గా బియ్యం కడిగిన తర్వాత మెజర్మెంట్స్ కొలతలు ఎలా అంటే 1కి 2.5 నీళ్లు పోసుకుంటున్నానండి నేను. మీరు మీ బియ్యానికి తగ్గట్టు వాటర్ పోసుకోండి. ఇలా పోసిన తర్వాత ఈ బియ్యాన్ని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి. బియ్యంలో రాళ్ళు ఏవి లేకుండా చూసుకోవాలండి. పప్పులో కానీ బియ్యంలో కానీ రాళ్ళు ఏవి ఉండకుండా చూసుకోండి, మళ్ళీ పంట కిందికి వస్తాయన్నమాట. అందుకని నీట్గా ఇట్లా కడిగి 1కి 2.5 నీళ్ళు పోసి అరగంట సేపు నానబెట్టుకోవాలి. అరగంట అయిందండి బియ్యం నానబెట్టుకొని. మనం చూసారు కదా ఇలా ఉన్నాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ కడిగి పెట్టుకున్న బియ్యము పప్పు ఇలా ఉడికించుకోవాలండి. 1కి 2.5 అండి వాటరు. అయితే నేను వార్పబ్బియం అని చెప్పాను కదండి. వార్పబ్బియం అంటే ఏం లేదండి, ఇదివరకు రోజుల్లో అన్నం గంజి ఉంచేవాళ్ళు. ఆ గంజి వంచడాన్ని వార్పు వేయటం అని అంటారు. ఈ పప్పు బియ్యంతో అన్నం వండి వార్పు అంటే గంజి ఉంచుకొని చేయడం అనమాట. నేను గంజి వంచకుండా 1కి 2.5 వాటర్ పోసి కరెక్ట్గా పెట్టానండి. కాబట్టి దీన్ని గంజి వంచాల్సిన అవసరం లేదు. అందుకని మీకు ఇలా చూపిస్తున్నాను. అందరూ గంజి వంచాలంటే కొంచెం ఇబ్బంది పడతారు కదా, అందుకని ఈ విధంగా చూపిస్తున్నాను మీకు. అన్నము పొయ్యి మీద పెట్టి ఇప్పుడు ఒక 20 నిమిషాలు అవుతుందండి. అయిందో లేదో చూద్దాం మనం. అయిందండి. ఇగో ఈ ప్రాసెస్లో అయితే సరిపోతుందండి. అయింది. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకుందామండి. స్టవ్ బంద్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అలా ఉంచుదామండి. అన్నము పక్కకు పెట్టుకొని 5 నిమిషాలు అయిందండి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఇది అసలైన ప్రాసెస్ అండి. అన్నం మామూలుగా అందరూ ఎలా వండుకుంటారో పప్పు బియ్యంతో అన్నం వండేసుకున్నాం. ఇప్పుడు ఇది పోపన్నంలాగా అనుకుంటారండి. అది పోపన్నం కాదు. అసలు దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. కళాయి వేడైంది కదండి. ఇప్పుడు తగినంత ఆయిల్ వేసుకోవాలి. దీనికి కొంచెం ఎక్కువ ఆయిల్ ఉంటే బాగుంటుందండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఫస్ట్ మనం పోపు గింజలు వేసుకోవద్దండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను చెప్పాను కదండి, దీనికి సల్లమిరపకాయలు చాలా ముఖ్యం అని చెప్పాను కదా. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం దీనికి ముఖ్యమని చెప్పాను కదండి సల్లమిరపకాయలు. వీటినే ఉప్పు మిరపకాయలు అని కూడా అంటారండి. ఇవి వేయించుకోవాలండి మనం. ఇవే ముఖ్యమండి చాలా. మనము ఫస్ట్ పోపు గింజలు వేసుకోవద్దండి, ఎందుకంటే పోపు గింజలు వేస్తే ఇవి వేగవండి. అందుకనే ఫస్ట్ చల్లమిరపకాయలే వేయించుకోవాలి. ఇవి రంగు మారే వరకు వేయించుకోవాలండి. కొంచెం బ్రౌన్ కలర్ లాగా రావాలి, అప్పుడే అది వేగినట్టు. ఎర్రగొస్తే కాదండి, బ్రౌన్ కలర్లో రావాలి. ఇలా రంగు మారాయి కదండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి మనం. ఎందుకంటే పోపు గింజలతో పాటు అన్నిటితో పాటు ఇవి వేగనిస్తే మెత్తపడిపోతాయండి. కరకరానాలంటే ఇవి ఫస్ట్ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనం పోపు గింజలు చేసుకుందాము. ఇప్పుడు మనం పోపు గింజలు వేసుకుందామండి. నేను చెప్పాను కదండి నేను అన్నీ కలిపి పెట్టుకుంటానని.
ఇవి ఒక 3 స్పూన్లు వేస్తున్నానండి నేను. అలాగే ఎండుమిరపకాయలు కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నవి ఒక ఎండుమిరపకాయ 1 కానీ 2 కానీ వేసుకోవాలండి. ఇవి వేగిన తర్వాత చెప్పాను కదండి, ఎల్లిపాయలు ఒక 25-30 వరకు ఎల్లిపాయలు వేసుకున్నానండి. తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. ఇది అన్నం ఉడకడమే ఆలస్యం కానీ ప్రాసెస్ చాలా తొందరగా అయిపోతుందండి. 5 నుంచి 10 నిమిషాల మధ్యలో ఇది అయిపోతుంది. అంత ఈజీ అండి, తొందరగా అయిపోతుంది. ఇది ఉదయం టిఫిన్కి కానీ మధ్యాహ్నం లంచ్కి కానీ దేనికి ఎలాగైనా తీసుకోవచ్చు. మనకి ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూరగాయలు ఏమి లేవనుకోండి, ఇది చేసి పెట్టండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత మనం అన్నం వేసుకోవాలండి. మనం పప్పు అన్నం వండి పెట్టుకున్నాం కదండి పక్కకి, ఈ అన్నాన్ని మనం దీంట్లో వేసుకోవాలండి. జాగ్రత్తగా వేసుకోవాలండి. ఇది వేడివేడి అన్నమే వేయాలండి. చల్లారిన తర్వాత అంత రుచి రాదు. ఎప్పుడైనా వార్పు బియ్యం వేడివేడి అన్నమే పోపులో వేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు కలబెడితే సరిపోతుందండి. అందుకని మనం వేడివేడి అన్నమే తీసుకోవాలి. చల్లారిన తర్వాత టేస్ట్ రాదండి, గుర్తుంచుకోండి. మళ్ళీ చెప్తున్నా, వేడివేడి అన్నమే. అన్నం వేసుకున్న తర్వాత తగినంత కారం వేసుకోవాలండి. మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి నేను కొంచెం ఎక్కువగా వేసుకుంటున్నాను. మీరు కొంచెం తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి. ఎవరి రుచికి తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలండి. ఇప్పుడు ఉప్పు వేస్తున్నానండి. ఇది కూడా అంతేనండి. ఇవన్నీ వేసిన తర్వాత అంతా కలిసిపోయేలా కలుపుకుంటే చాలండి. బాగా వేగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వేడి వేడి అన్నం కాబట్టి. ఒక్క 2 నిమిషాలు అంతా కలగలిసిపోతే చాలండి. అంతేనండి, కలగలిసిపోవాలి అంతే. అప్పటి వరకు ఇలా కలుపుకోండి. కలుపుతూ ఉన్నప్పుడు స్మెల్ వస్తుందండి, చాలా బాగుంటుంది ఆ స్మెల్ కూడా. ఇలా వేడివేడిది ఇది మళ్ళీ చెప్తున్నానండి, పోపన్నానికి దీనికి సంబంధం లేదండి. అందరూ అదే తాలింపన్నము పోపన్నము ఇట్లనే అనుకుంటారు, కానీ దానికి దీనికి అస్సలు సంబంధం లేదండి. ఇది టేస్ట్ వేరు, అది టేస్ట్ వేరు. ఇది చాలా బాగుంటుందండి, మీకు తింటే అర్థమవుతుంది. ట్రై చేయండి తప్పనిసరిగా. చూసారండి ఎలా కలర్ఫుల్గా ఉందో. ఇది మా అత్తగారి సైడ్ వంట అండి. నేను 1కి 2.5 ఎందుకని చెప్పానంటే వాటరు ఈ అన్నానికి, అన్నము పిరుసుండొద్దండి, కొంచెం ముద్దగా ఉండాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుందండి. కలగలిసిన తర్వాత ఇప్పుడు చల్లమిరపకాయలు ఇందులో వేసుకోవాలండి. ఈ ప్రాసెస్లో వేసుకుంటే ఏంటంటే చల్లమిరపకాయలు కరకర అంటాయండి, ముందే వేసుకుంటే మెత్తబడిపోతాయి. అందుకని మొత్తం అయిన తర్వాతనే చల్లమిరపకాయలు వేసుకోవాలండి. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుంచుకోండి. అన్నం కొంచెం ముద్దగా ఉండాలండి, మరీ బిరుసు ఉండకూడదు. ఎందుకంటే వేగిన తర్వాత కొంచెం మనకు అలా అనిపిస్తుంది, బిరుసుగా కొంచెం ముద్దగా అట్లా అనిపిస్తుంది. కాబట్టి కొంచెం ముద్దగా వండుకోండి అన్నాన్ని. చూడండి ఎలా కలిసిపోతుందో, కలర్ఫుల్గా ఉందో చూడండి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి, నోరు ఊరిపోతుందండి. ఉప్పు కారం చూసుకోవాలంటే ఈ టైంలోనే చూసుకోండి. నేను టేస్ట్ చేస్తున్నాను ఒకసారి ఎలా ఉందో. నాకైతే సరిపోయిందండి, ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయాయండి నాకు. మీకు ఏమైనా తక్కువ అనిపిస్తే ఈ టైంలో వేసుకోండి. వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోండి. అంతేనండి, అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. చూడండి ఇప్పుడు కలర్ఫుల్గా ఎలా కనిపిస్తుందో. సింపుల్గా అయిపోయిందండి 5 నిమిషాల్లో. ఇది మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మీరు వీడియో చూసుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి.